రష్యాను భూకంపాలు వణికిస్తున్నాయి. వారం రోజుల క్రితమే 7.4 తీవ్రతతో భూకంపం సంభవించగా శుక్రవారం మరోసారి భారీ భూకంపం సంభవించడం భయాందోళనకు గురిచేస్తుంది. కమ్చట్కా ద్వీపం సమీపంలో 7.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. తరచుగా సంభవించే రష్యా తీర ప్రాంత కమ్చట్కా ద్వీపంలో మరోసారి ఈ ఎర్త్క్వేక్ సంభవించింది. దీంతో సునామీ అలర్ట్ జారీ చేశారు అక్కడి అధికారులు. ఈ బలమైన భూకంపం ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. అయితే భూప్రకంపనలకు బిల్డింగ్లు, ఇళ్లలోని ఫర్నిచర్ షేక్ అవుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. భూమి భారీగా కంపిస్తుండటంతో ఆగి ఉన్న కార్లు, బైకులు కొంత దూరం జరిగినట్టు చెబుతూ ఉన్నారు. పెట్రోపావ్లోవ్స్ అలాగే కామ్చట్స్కీ క్యాపిటల్కు 128 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల డెప్త్లో భూకంపం ఏర్పడినట్టు యుఎస్ జియోలాజికల్ సర్వే పేర్కొంది. అయితే అనంతరం 5.8 తీవ్రతతో పలు చోట్ల భూమి కంపించింది. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టమైతే జరిగినట్టు సమాచారం అయితే లేదు. అయితే యుఎస్ పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ తీర ప్రాంతాలలో భారీ ఎత్తున అలలు ఎగిసిపడడంతో పాటు సునామీ వచ్చే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. అయితే సునామీ హెచ్చరికలతో తీర ప్రాంత ప్రజలను ఖాళీ చేస్తున్నారు అక్కడి అధికారులు. మరోవైపు ఇండోనేషియాలోని సెంట్రల్ పప్పువా ప్రావిన్స్ లో శుక్రవారం తెల్లవారుజామున 6.1 తీవ్రతతో భూకంపం సంభవించిందని అమెరికా జియోలాజికల్ సర్వే నివేదించింది. భూకంప కేంద్రం నబిరే పట్టణానికి 28 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే ఇండోనేషియాకు చెందిన బిఎంకేజీ ఏజెన్సీ మాత్రం ఈ భూకంపం తీవ్రతను 6.6గా పేర్కొంది. అలాగే ఇండోనేషియా పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ మీద ఉన్నందున తరచుగా భూకంపాలు సంభవిస్తూ ఉంటాయని పేర్కొంది. ఈ ప్రాంతంలో టెక్టోనిక్ ప్లేట్లు ఢీకొనడం వల్ల అధిక భూకంప కార్యకలాపాలు జరుగుతాయని వెల్లడించింది. రష్యాలోని కామ్చట్స్కీ భూకంపాలకు గురయ్యే అత్యంత ప్రమాదకరమైన ప్రాంతం. సెప్టెంబర్ నెలలో ఇప్పటికే 3 భూకంపాలు సంభవించాయి. సెప్టెంబర్ 15న కామ్చట్స్కీలో 6.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ తర్వాత సెప్టెంబర్ 13న 7.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. జూలైలో కూడా అనేక భూకంపాలు సంభవించాయి. జూలై 30న 8.8 తీవ్రతతో భూకంపం, జూలై 20న 7.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. రష్యాలో భారీ భూకంపం సంభవించింది. 7.8 తీవ్రతతో భూమి కంపించింది. అయితే అక్కడ సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు అక్కడ అధికారులు. అయితే 3 మీటర్ల వరకు అలలు ఎగిసి పడుతూ ఉన్నాయి. అయితే ఇండోనేషియాలో భూప్రకంపనలు రెక్టర్ స్కేల్పై తీవ్రత 6.1గా నమోదైంది. అయితే ఈ భూమి కంపించడంతో అక్కడ ఉన్న అన్నీ కూడా కంపించినట్టుగా తెలుస్తుంది. ఇంట్లో ఉన్న వస్తువులు, అలాగే అక్కడ కార్లు కూడా కొంచెం దూరం జరిగినట్టుగా కూడా మనకు సమాచారం అయితే అందుతూ ఉంది. అయితే ఈ ప్రాంతంలో టెక్టోనిక్ ప్లేట్లు ఢీకొనడం వల్ల అధిక భూకంప కార్యకలాపాలు జరుగుతాయని అక్కడ అధికారులు కూడా వెల్లడించారు.
너 누구 있어?